కళాకారులకు ఏదైనా అనారోగ్య సమస్య కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ఏదైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాలన్నా, కళాకారులకు ఇంకొక రకమైనటువంటి సమస్య, ఇంకొక రకమైనటువంటి సమస్య, అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తే అది వ్యక్తిగతంగా మన సంస్థలో ఉన్నట్లయితే దాన్ని సాధించుకోవటం అనేది చాలా కష్టం. అలా కాకుండా ఒక సంఘం, జిల్లా స్థాయి సంఘం అన్ని కళా సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అన్నటువంటి దాన్ని ఒకదాన్ని కనుక ఏర్పాటు చేస్తే అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు వనగూడేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే మా అంగళకుర్తి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారిని, వారి సతీమణి గారిని కూడా కళాకారులకు అందరికీ మీరు స్థలాలు ఇవ్వాలండి, అందరికీ ఒకసారి ఒక చోట ఇవ్వాలండి అని చెప్పి వాళ్ళు అభ్యర్థన చేయడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా దానికి అంగీకరించారు కూడా. కాబట్టి ఇటువంటిది మనందరం సంఘటితంగా ఉంటేనే ఇవి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అన్నటువంటి దాన్ని ఈరోజు 2006లోనే ప్రారంభించి, అంటే ఇప్పటికి 19 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంస్థ ఇది. దీనికి 19 సంవత్సరాల నుంచి అనేక మంది పెద్దలు దీనికి అధ్యక్షులుగా ఉన్నారు, కార్యదర్శులుగా ఉన్నారు, మెంబర్స్గా ఉండి కూడా వాళ్ళు ఈ కార్యక్రమాల్ని జరిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా లాంటి ఆ కష్ట సమయంలో అయితే అనేక మంది కళాకారుల్ని ఆదుకున్నటువంటి సంస్థగా కూడా మనకి ఈ ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య ద్వారా ఎంతోమంది కళాకారులకి ఆ రోజుల్లో ప్రోగ్రామ్స్ లేవు, ఆ ప్రోగ్రామ్స్ మీదే ఆధారపడి జీవనాన్ని సాగించేటటువంటి వాళ్ళకి ఆ రోజు నెలవారీ సరుకులు కూడా ఇచ్చినటువంటి సంస్థగా కూడా శ్రీ సంగీత కళాకారుల ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య ఒక గుర్తింపును కూడా సాధించింది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఇంకొక నూతన బాడీ, మన బాబు గారు అధ్యక్షుడిగా, ఎస్కే బాబు అన్న అధ్యక్షుడిగా ఈ బాడీని ఎన్నుకోవడం జరిగింది. సంగీత కళాకారులుగా వెళ్ళినటువంటి దిగ్విజయం సాధించారు, అలానే దర్శకులుగా వెళ్ళినటువంటి వాళ్ళు దిగ్విజయం సాధించారు. నటనా రంగంలో అయితే నంది నాటకోత్సవాల్లో అయితే అనేక రకాలైనటువంటి నందులు, వందల కొద్ది నందులు మన ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలోనే మనకి ఉగాది పురస్కారాలు లభిస్తే నాగేశ్వరమ్మ గారికి సంగీత ద్వారా సంగీతంలో నుంచి వారికి ఉగాది పురస్కారం కూడా రావడం జరిగింది. అట్లా అనేక మంది కళాకారులు మన జిల్లాలో ఉన్నారు. ముఖ్యంగా ఈ బాడీకి ముందు సేవలు అందించినటువంటి సీనియర్ గాయనిమణి ఏల్తూరి అనంతలక్ష్మి గారు, వారు నీ వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా చిత్రపటంతో లోగోను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనకు వాక్ంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపి అర్పిస్తూ ఉన్నారు. అది చూడండి. రైట్ సార్, అందరూ అయిందా? రైట్. మా అందరూ వెనక్కి ఈ సన్మాన కుర్చీకి వెనక్కి వెళ్తే అందరూ మన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. రైట్ రండి, అందరూ రండి, వెనక్కి రండి, అటు వెనక్కి రండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే సంప్రదాయం ఏమిటంటే, గతంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఇంతకాలం సేవలు అందించినటువంటి ఏల్తూరి అనంతలక్ష్మి గారికి ముందుగా ఈ నూతనంగా ఏర్పడినటువంటి బాడీ ఎస్కే బాబు గారు, అలానే గౌరవ అధ్యక్షులు రండి, అందరు రండి. ఫుల్ చేసుకో అన్న బాబా, నువ్వు కూడా ఉండాలి. ఉన్నారండి, కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఒక ఆయన అన్నాడు, పిల్లకాయలకి కావాలి చాక్లెట్లు, ఆడవాళ్ళకి కావాలి ముచ్చట్లు, కళాకారులకి కావాలి చప్పట్లు అన్నాడు. కాబట్టి ఒకసారి మనం ఆ కళాకారులందరూ చప్పట్లు కొడితే వాళ్ళు ఆనందించేదానికి అవకాశం ఉంటుంది. జరిగింది. థ్యాంక్ యూ. ఇంతకాలం మీరు సేవలు అందించినందుకు కళాకారులుగా సత్కారాన్ని అందిస్తున్నారు ఎస్కే బాబు గారు, అలాగే వ్యవస్థాపక అధ్యక్షులు నక్క సుకుమార్ గారు, మిగతా గాయని గాయకులు అందరూ కూడా సత్కారం చేస్తూ ఉన్నారు. కూర్చోండి అందరూ.
ఇది పక్కన పెట్టి అందరికీ సన్మానాలు ఎందుకు దిగిపోయిన వాళ్ళకి చేసి వచ్చిన వాళ్ళకి చేస్తే సరిపోయింది. నరసింహరావు గారు గౌరవాధ్యక్షులు పైకి రావాలి మీరు కూడా. వాళ్ళకు కూడా బట్టలు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో, అంటే ఒక అన్నయ్యకి ఏ విధంగా ఆ సోదరీమణులు పెడతారో రక్షాబంధన్ రోజు, అటువంటి రక్షా సహకారుల సమాఖ్య 2006లో ఏర్పడటం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎస్కే బాబు గారు వారిని వేదిక మీద ఉన్నటువంటి గాయనీమణులు చక్కగా వారికి కూడా బాబు గారికి కూడా నూతన వస్త్రాలు సమర్పించారు. అలానే ఎస్కే బాబు గారి అభిమానులు ఎవరైనా ఉంటే వ్యవస్థాపక అధ్యక్షుడు నక్కా సుకుమార్ గారు వారికి సన్మానం చేస్తున్నారు. శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి భవతి శతాయుః పురుషః నరసింహారావు గారు కూడా శతాయుః పురుషః పురుషః అనంతలక్ష్మి గారు కూడా బాబు గారికి సన్మానం చేస్తున్నారు. శతేంద్రియః పురుషః శతాయుః శతాయుః పురుషః శతేంద్రియః కీబోర్డ్ ఆర్టిస్ట్ మన ఇర్మియా గారు పక్కకి రండి. మీరు వచ్చేసేయాలి, ఇంకా వాళ్ళు సన్మానం చేయాలి కదా, మీరు పక్కకి రండి. శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియః పురుషః పురుషః శతేంద్రియః ఆయుషి బాబు గారి బాబా మిస్సెస్ గారు కూడా విచ్చేశారు. మా వేదిక మీద అక్కడ కూర్చోమని చెయ్యి కూడా కాదు రావాలి. ఇంతవరకు ఏ ఫంక్షన్లో కూడా మీరు కనపడలేదు. కోటే నాగేశ్వరరావు గారు వారికి సత్కారం చేస్తూ ఉన్నారు. ఓకే, వచ్చేసేయండి, చేసినట్టు రండి. చేస్తూ ఉన్నారు. భవతి శతాయుః శతాయుర్భవతి భవతి శతాయుః పురుషః పురుషః శతాయుర్భవతి భవతి శతాయుః పురుషః వచ్చేసేయాలి, పక్కకి చేసినట్టు వచ్చేసేయండి పక్కకి. శతా ఆయుః పురుషః శతేంద్రియః శతేంద్రియః పురుషః శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియః. రంగస్థల కళాకారుల సమాఖ్య మన చిట్ట శివప్రసాద్ గారు, దేనుగొండ సుబ్బయ్య గారు, మన అంగల్గుర్తి ప్రసాద్ గారు, అమ్మటి కొండయ్య గారు, బాబురావు గారు. ఓకే, నెక్స్ట్ సలీం ఖాన్ గారు మన ఎస్కే బాబు గారికి సత్కారం చేస్తున్నారు. షాజహాన్ గారు, సలీం ఖాన్ గారు, షాజహాన్ గారు ఎస్కే బాబు గారికి సత్కారం చేస్తున్నారు. రండి. ఇంకా ఓకే, ఇద్దరు పట్టుకోండి. ఓకే, అట్లా పట్టుకోండి. మీకు జరిగినటువంటి సన్మానానికి మీరు మురిసిపోకుండా దీన్ని బాధ్యతగా తీసుకొని చేయాలని చెప్పి కోరుకుంటూ అయిపోయింది. నెక్స్ట్ వారికి కూడా నూతన వస్త్రాలు మనోహరికి సమర్పిస్తూ ఉన్నారు. మా రండి, మీరందరూ రావాలి. మనోహర్కి చేసేయాలి, ఇంకా చేసిన వాళ్ళు వచ్చేసేయాలి. ఇంకా చాలామంది అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ మనోహర్. క్యాషియర్ ఉండాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పోస్టులో మనకి ఉప్పుతెరల కోటేశ్వరరావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడు. ఒక్క నిమిషం ఆగండి. బట్టలు ఇచ్చిన తర్వాత మీరు చేస్తారు. మెయిన్ అది కూడా ఉన్నటువంటి ఇచ్చారు. అయితే కోటేశ్వరరావు గారికి 4 జేబులు గుట్టించారు. ఎందుకంటే ఆయన సెక్రటరీ కాబట్టి, ఆయన కోశాధికారి కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి కాబట్టి ఆయనకి జేబులు ఎక్కువగా కుట్టించడం జరిగింది. కోటేశ్వరరావు గారికి సత్కారం జరుగుతుంది. నాగేశ్వరమ్మ గారు మన కోటేశ్వరరావు గారికి సత్కారం చేస్తూ ఉన్నారు. రావాలి త్వరగా, ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే, మారుతి చేస్తావా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, అందుకనే గ్రీన్ శాలువా అని తీసుకొచ్చి కప్పుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా ప్రతి సంఘానికి కూడా గౌరవం. మద్దుల నరసింహారావు మనందరి కళాకారులందరికీ కూడా పెద్ద దిక్కు కాబట్టి ఆయనకి మన ఎస్కే బాబు గారు వారిద్దరు కూడా గౌరవ సలహాదారికి సత్కారం చేస్తూ ఉన్నారు. పూలు వేయండి. మద్దుల నరసింహారావు గారిని మనం గతంలో కూడా అనుకున్నాం, ముద్దుల నరసింహారావుగా మనందరం కూడా ముద్దుగా పిలుచుకుంటామని. వారికి సత్కారం జరుగుతూ ఉంది. మరొక సలహాదారుగా ఏలుచూరి అనంతలక్ష్మి సలహాదారుగా మరొక వారు మీకు సన్మానం.
నరసింహారావు గారు సంగీత విభావర్లు కూడా పెట్టాడు. భక్తి సంగీత విభావర్లో కూడా మన మారుతి గారు అనేక మార్లు పాడటం జరిగింది. వారికి సత్కారం చేస్తూ ఉన్నారు. తర్వాత మరొక గౌరవ సలహాదారు సెక్రటరీ రా, ఎక్కడికి రా, ఇవి తీసి నిలబడి. ముగ్గురు కూడా పిహెచ్డి సలహాదారుని సత్కరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి అనంతలక్ష్మి గారు. తర్వాత సంయుక్త బాబు చక్కగా రిథం ప్యాడ్ మీద వీళ్ళందరికీ వాద్య సహకారాన్ని అందిస్తూ అందరికీ ఆ మన్నలు పొందినటువంటి నాగేంద్ర బాబు కూడా సత్కారం చేస్తున్నారు. థ్యాంక్ యూ. మరొక సంయుక్త కార్యదర్శి వి నాగరాజు. కానీ బాబన్నా నించో, ఫోటో తీయండి. ఆయన కోటేశ్వరరావు గారు అడ్డు చూడాలి, మీరు కోటేశ్వరరావు అడ్డు చూడాలి, ఫోటో అడ్డు తీసేది. తర్వాత మరొక సంయుక్త కార్యదర్శిగా 33% ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. వారిని కూడా మీ ప్రసన్న. తర్వాత కార్యవర్గ సభ్యులు బాబు నా నిలబడాలి, నువ్వు సత్కో. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మీ తులసి గారు. ఓకే, కొద్దిగా కిందకానండి. సంయుక్త కళ తీయండి అమ్మా. కరెక్ట్. ఓకే, పూలు వేయండి. అటు చూడండి బాబు గారు, నువ్వేనే ఫోటోలో ఉండాలి నువ్వు. తర్వాత మరొక ఉపాధ్యక్షురాలు చెల్ల నాగేశ్వరమ్మ గారు. ఇంతకుముందే సిహెచ్ నాగేశ్వరమ్మ గారు. ఇదేమైందంటే గౌరవ సలహాదారులు వేసిన తర్వాత కింద వీళ్ళ పేర్లు వచ్చినాయి, అవే పైన ఉన్నాయి అందువల్ల. ఓకే, థ్యాంక్స్ అమ్మా. తర్వాత బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అలానే శేషారత్నం గారు రండి. ఓకే, తర్వాత నిర్మలమ్మ గారు. అవును, ఉన్నాయి కింద ఉన్నాయి, రండి. రాధామ్ గారు. తర్వాత జయరాజు గారు. వీళ్ళందరూ కూడా మంచి గాయకులండి. మంచి టీముని ఏర్పాటు చేశారు. త్వరలోనే మంచి పాట పాడారు ఈ సన్మాన సభకు ముందే. అదిరింది మామ అదిరిందురు అని. అట్లానే సన్మాన సభ కూడా అదిరింది. సురేష్ గారు కూడా ఒక చిన్న నూతన అధ్యక్షుడు ఎస్కే బాబు గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముందుగా మీ ప్రేక్షకులందరికీ నా కళాభివందనాలండి. అధ్యక్షుడిగా ఏం చేస్తారని చెప్పి అడిగారు శ్రీను గారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక మాట ఉంది. అందరం కలిసి ఏ పనైనా సరే అలగకుండా అందరం కలిసి అధ్యక్షుడు ఏదైనా ఒక పని చెప్పాడంటే అందరం కలిసి చేసామనుకోండి, యూనియన్ అభివృద్ధి అప్పుడే జరుగుద్ది. వీళ్ళలో కొంతమంది అలుగుతా, కొంతమంది రాకుండా ఉండడానికి కారణం కొన్ని కారణాలు ఉంటాయి. కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం అంటే ఒక పాట కచేరీలు కానివ్వండి, నెక్స్ట్ ఏదైనా సంతాప సభలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం యూనియన్ తరఫున చేసేటప్పుడు అందరం కలిసికట్టుగా చేస్తేనే యూనియన్ అనేది ఒక మంచి ఆ యూనియన్ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మరి మీరందరూ నాకు సహకరిస్తే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుందాం. ఎవరైనా పేద కళాకారులు ఉంటే వాళ్ళకు కూడా మనం సహాయార్థంగా ఎంతో కొంత డబ్బు కానివ్వండి, వేరే సహాయాలు కానివ్వండి, మనం అందరం కలిసి చేస్తే మన యూనియన్కి మంచి పేరు వస్తుందని చెప్పని మీరందరూ నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతలక్ష్మి గారి స్పందన మనం కొంచెం విందాం. ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య తరఫున మీ అందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ, నేను 4 సంవత్సరాలు నా చేతనవరికి అందరి సహకారంతో
నేను కొంతమంది పేద కళాకారులకి అంతకుముందు నుంచే చేస్తూ ఉంటాను. కానీ మన యూనియన్ తరపున కూడా అందరూ సహకరించారు. ఇప్పటి వరకు బాబు గారికి కూడా సహకరించి అందరూ కళాకారులు అందరూ కలిసిపెట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.